రేనా ఇక్కడ చూడన్నా వెనకాల పోమమ్మా మామా కొంచెం కనపడదు మంచిగా కెమెరా కాదు చూడు రూపేష్ నిలబడు అట్లా మనం దానికి ఏం చేయలేకపోతున్నాం. మనం మెయిన్ వేరే కోర్సులు వస్తున్నారు. మెయిన్ కనీసం షాపులన్నా పెట్టనీకన్నా చేయాలి, వాటి వరకన్నా చేయగలం. నా పేరు మహేష్ అన్న, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు న్యాయబ్రాహ్మణ సార్. దానికి మనం ఏం చేయాలంటే కనీసం ఇదన్నా మనము నాయి బ్రాహ్మణుల ఐక్యత, బీసీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత. కావాలి నాయి బ్రాహ్మణ రక్షణ చట్టం, కావాలి నాయి బ్రాహ్మణ రక్షణ చట్టం, కావాలి నాయి బ్రాహ్మణ రక్షణ చట్టం, కావాలి నాయి బ్రాహ్మణ రక్షణ చట్టం. అన్నమయ్య జిల్లా, నా పేరు నాగభూషణ, అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ ప్రెసిడెంట్. మన న్యాయ బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్న విషయాలను బట్టి చెప్తున్నాను. ఈ కార్పొరేట్ షాపులని, ఈ ఇతరుల కులసులు షాపులు పెట్టేసి మన షాపులు 10 ఉంటే వాళ్ళు 20 అయిపోతున్నాయి రాను. ఇకనైనా వేరే షాపులు రానియకుండా కట్టడి చేసి మనం అందరం ఏకంగా ఉండి ఈ షాపులను అందరినీ వేరే షాపులు పెడుతున్నా మనం ముందే అక్కడికి వెళ్ళి ఆ షాప్ పెట్టలేకుండా మనం అందరం కట్టడి చేసి ఏకమత్యంగా అందరూ ఏకంగా ఉండి అందరూ దీన్ని ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు మరి నా కుల బాంధవ్యులు నాయి బ్రాహ్మణ సోదరులంతా కూడా పెద్దలకి పాదాభివందనం, నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరి మహేష్ గారు, మరి నాగభూషణం గారు, మరి రవి, భాస్కర్ అన్న, మరి పేరున అందరికి కూడా వేయాలంటే కొన్ని పేర్లు నాకు తెలియదు, దయచేసి ఏమనుకోద్దండి. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే సమస్యగా మీరు చెప్తున్నారో సమస్య అనేటువంటిది ఒక రాయచోటికి కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య అనేటువంటిది మన కుల సమస్య, మన ఆత్మాభిమాన సమస్య. మరి ఏదైతే కార్పొరేట్ సెలూన్లు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల నుండి కుల వృత్తి మానకు మరవకు అని మనకి ఆ నానుడితో ఈ కులంలోనే మనకున్నటువంటి పెద్దలకి బహుశా తెలిసి ఉంటుంది 5 వృత్తులు. 5 వృత్తులు ఏమేమి వృత్తులు? మనకి నాటు వైద్యం ఉన్నారు కదా, నాటు వైద్యం వెళ్ళిపోయి డాక్టర్లు వచ్చినారు. మంత్రసాని వ్యవస్థ ఉంది, మంత్రసాని వెళ్ళిపోయి గెనకాలజిస్ట్ వస్తుంది. సిబిఐ-సిఐడి వ్యవస్థ మందే. మరి వాయిద్యము, క్షౌర వృత్తి, ఈ 2 కనబడుతున్నాయి. 3 వృత్తులు కనుమరుగైనాయి. ఇది ఒకసారి మనం చాలా గ్రహించాలి. ఎలా అంటే ప్రభుత్వాలకు తెలియదు, ప్రభుత్వానికి మనం తెలియజేసేటువంటి బాధ్యత మనకి ఉంది. మరి వాయిద్యం అనేటువంటిది వాయిద్య కళాకారులు కూడా ఈ మధ్య డీజేలు, టెక్నాలజీ పెరిగింది, అవి పెరిగాయి కాబట్టి వాయిద్య వృత్తి కూడా కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి డ్రమ్స్ అట్లా అన్నీ వచ్చేసి మరి ఉన్నటువంటి క్షౌర వృత్తిని కూడా, క్షౌర వృత్తి అనేటువంటిది మహత్తరమైనటువంటిది. మనము బిడ్డ పుట్టినప్పటి నుండి పుట్టినెంటుకల వరకు, పుట్టినెంటుకల నుండి అతను చనిపోయేంత వరకు కూడా మనతోనే నిత్యము వారితో మనము ప్రయాణించేటువంటి క్షౌరవృత్తి అనేటువంటిది. మరి ఈ క్షౌరవృత్తిని కూడా గండి కొడుతున్నాయి. ఒకప్పుడు ఈ కులవృత్తిని చాలా హీనాతిహీనంగా చూసినటువంటి కార్పొరేట్ శక్తుల పేరుతో కొన్ని అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటిది అలాంటే నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్డిస్ కావచ్చు, కమ్మాస్ కావచ్చు, కాపులు కావచ్చు, ఇతర ఫార్వర్డ్ క్యాస్టర్స్ కావచ్చు, మనతోటి బీసీల్లో కొంతమంది సోదరులు కావచ్చు. ఎలా అంటే కొన్ని కులాలు ఆల్రెడీ కమ్మరి, కుమ్మరి ఇలా కొన్ని కనుమరుగయ్యాయి. మనకి సేవా వృత్తి, సంచార వృత్తి, కుల వృత్తి ఏదైతే ఉందో మనది, మరి ఈ వృత్తి అనేటువంటిది కనుమరుగవుతుంటే మన పిల్లలకి, భావి తరాలకి మనకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి దీనికంతా కూడా ఎవరి మనకి ఈ యొక్క ఏదైతే కార్పొరేట్ సెలూన్కి పర్మిషన్ ఇస్తున్నటువంటిది ఎవరికి మనం అడ్డుకోవాలి, ఎవరికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? ఎవరు చెప్పాలా? ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వానికి తెలియజేయాలంటే
మనకున్న రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని కొన్ని లుసుగుల్ని తీసుకొని కార్పొరేట్ సెలూన్స్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్నాయి. మన కడుపు కొడుతున్నటువంటి కన్నతల్లి లాంటిది, మన కన్నతల్లిని వేరే వాడు చేరబడితే ఎట్లుంటుందో ఆ విధంగా. కనుక మేము ఒకటే పిలుపునిస్తున్నాం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారికి, మరి యువగలం పాదయాత్రలో మేము కదిర్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి ఇచ్చాం వినతి పత్రం. ఏదైతే కార్పొరేట్ సెలూన్స్ వ్యవస్థ ఉందో ఈ కార్పొరేట్ సెలూన్స్ వ్యవస్థ హరించుకుపోవాలి, మాకంటూ ప్రత్యేకమైనటువంటి రక్షణ కుల చట్టం కావాలి అని మనము వినతి పత్రం ఇచ్చాం. సరే, పరిశీలిస్తామని చెప్పారు. మరి మరొక్కసారి ఈ రాయచోటిని ఏదైతే జిల్లా అన్నమయ్య జిల్లా ఉందో అన్నమయ్య జిల్లాలో మొన్న మా సోదరులంతా కూడా వెళ్ళి మొలకల చెరువు అనే మండలంలో ఇదే చీప్ అండ్ బెస్ట్ అనేటువంటి సెలూను తలలో భారంగా అయిపోయింది మా కులానికి. అంటే ఎక్కడ చూసినా కూడా ఫ్రాంచైజీ ఇవ్వడం, మరి అక్కడ ఉన్నటువంటి చిన్న ఒక మండలం, అది కనీసం అంటే ఒక 2000 ఇండ్లు 3000 ఇండ్లు ఉంటాయి. అలాంటి చోట కార్పొరేట్ సెలూన్స్ వస్తే మరి ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో మా పరిస్థితి ఏంటి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ కూడా మీకు ఈ రాయచోటికి సంబంధించిన నియోజకవర్గం కూడా మినిస్టర్ గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు. మరి ఆయనకు కూడా మనము మీడియా ద్వారా ఒకటి రెఫర్ చేస్తున్నాం. ఎలాంటే ఆయనకి గెలుపులో కారణం కూడా మనం కూడా భాగస్వామ్యం, మనం కూడా ఓట్లు వేశారు మన వాళ్ళు కూడా. కనుక కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఏదైతే ఈ యొక్క కార్పొరేట్ సెలూన్స్ వస్తున్నాయో ఈ కార్పొరేట్ సెలూన్ని కార్పొరేట్ సెలూన్లు ఆగాలంటే, అలాగే మా వ్యక్తుల మీద హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు నిత్య కృతం అవుతున్నాయి. ఎలాంటే ఆ పార్టీకి పోతే ఈ పార్టీ అంటారు, ఈ పార్టీకి పోతే ఆ పార్టీ అంటారు. ఇదంతా చాలా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వము బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పారు, స్వాగతిస్తున్నాం. తేవాల్సిన అవసరం కూడా ఉంది బీసీలకంతా. దాంతోపాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి మా హక్కు ఏదైతే ఉందో మా హక్కు హరించకుండా మరి మాకి ఖచ్చితంగా కుల దూషణ, కుల రక్షణ, అలాగే మా వృత్తి రక్షణ చట్టం కావాలి అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా మనము తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మేము రాయచోటి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకి కుల దూషణ, కుల రక్షణ, కుల వృత్తి కాపాడుకోవడానికి ఖచ్చితంగా చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆ చట్టాన్ని మరి మన శాసనసభలో, శాసన మండలిలో కూడా బిల్లు ప్రవేశపెట్టి మరి మాకేంటూ హక్కు దాదాపు ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దాదాపు 6 లక్షల మంది పైచులకు ఈ రాష్ట్రంలో ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. కనుక మాకి రక్షణ చట్టం ఖచ్చితంగా కావాలి. ఈ సందర్భంగా కార్పొరేట్ శక్తులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, రాయచోటి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి సంఘం తరపున ఖబర్దార్, మీరు ఏదైతే గండు కొట్టాలని చూస్తున్నారో ఇది వరకు రవి చెప్పినాడు, మా కులంలోకి వచ్చేయండి, మీ ఆడబిడ్డలు మాకు ఇవ్వండి, మా ఆడబిడ్డలు మీ పెళ్లి చేసుకోండి, మీకు కూడా మా సంఘంలో సభ్యులుగా మేము చేసుకుంటాము, అప్పుడు మా జనాభా కూడా పెరుగుతుంది, అప్పుడు మీరు మంగళోడు అని మీరు భావి ప్రపంచంలో పీల్చుకుంటే అప్పుడు మేము స్వాగతిస్తాము. ఈ సందర్భం మరొకసారి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం, ఎలాంటే మా కులము అనేటువంటిది చాలా దయనీయ పరిస్థితులు మా కులస్తులు ఉన్నారు. కొంతమంది కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా ఇండ్ల దగ్గరికి పోయి అసలు కరోనా వచ్చినటువంటి వ్యక్తిని ఇట్లా తాకాలంటే చాలా భయపడే, వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడేటువంటి పరిస్థితుల్లో మా కులవృద్ధికి సంబంధించి మా అన్నతమ్ములు, మా సోదరులు మీకు క్షౌరం చేశారు. అది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది మేము పుట్టినప్పటి నుండి మీరు గిట్టేంత వరకు మా కులస్తులతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రజలు కూడా గ్రహించాలి, కస్టమర్లు కూడా గ్రహించాలి. కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించద్దండి అని స్థానం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి మా యొక్క కుల పెద్దలకు అందరికీ ధన్యవాదాలు సెలవిస్తున్నాం. అన్నమయ్య జిల్లా న్యాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. మనం ఇప్పుడు అదే కార్పొరేట్ సంస్థలు మన వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది చేస్తున్నాయి. దానిపై ఏమైనా పరిష్కారం కనుగొనాలి. మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఇట్లా ఉంటే ఒకటికి 100 అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక రాయచోటి టౌన్లోనే ఒక 50 దాకా అయిపోయినాయి. ఎక్స్ట్రా వేరే కులసి మనవి కాకుండా వాళ్ళ ఎక్కువ అయిపోయినాయి. దీనికి ఏమన్నా మనం పరిష్కారం కనుగొనాలి. ఇది ఇట్లా వదిలేస్తే ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. అయ్యా తగ్గే సూచనలు కనబడట్లే. మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం.
నిలబడు ఇట్లా ఇట్లా నిలబడుకుంటా ఉంది కదా ప్లేస్ రండి అంతా ఇట్లా యువాకారం అంటే ఇట్లా రండి ముందుకు యువాకారం అండి బాగా జనాలు దండి